తన పల్నాడు పర్యటనపై ఎందుకన్ని ఆంక్షలు విధించారని ప్రశ్నించారు జగన్. తన పార్టీ కార్యకర్తల్ని పరామర్శించడం తప్ప అని అడిగారు. బెట్టింగ్, గంజాయి బ్యాచ్లోని వారికి విగ్రహాలు పెడతారా అని కౌంటర్ ఇచ్చారు చంద్రబాబు. పల్నాడు ఏరియాలో నా ప్రోగ్రాం కూడా నిజంగా ఒక కర్ఫ్యూ పరిస్థితుల మధ్య ప్రోగ్రాం జరిగింది. ఆశ్చర్యం కలిగించే విషయం, అసలు ప్రజలను లేదా మా పార్టీ కార్యకర్తలను పరామర్శించడం అన్నది ఒక ప్రతిపక్ష నాయకుడు చేస్తే తప్ప అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ఈ ప్రశ్న అడుగుతా ఉన్నా, ఎందుకు ఇన్ని ఆంక్షలు పెట్టాలి? గంజాయి బ్యాచ్కి, బెట్టింగ్ బ్యాచ్కి, రౌడీలకి, హత్యలు చేసే వాళ్ళకి, అత్యాచారాలు చేసే వాళ్ళకి విగ్రహాలు పెడతారు. చరిత్రలో కూడా మీరు చూస్తే రాజకీయాలు మారిన తర్వాత ఇప్పుడు కొత్త బ్యాచ్ కొత్త విధానాలు తీసుకొస్తున్నారు. వాళ్లే హీరోస్గా, ఇటు రౌడీజం చేసేవాళ్ళు హీరోలు, ఊర్లో భయభ్రాంతులు చేసేవాళ్ళు హీరోలు, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసేవాళ్ళు చేతకాని వాళ్ళు అనే పరిస్థితి తీసుకొస్తున్నారు. బెట్టింగ్ కట్టడం తప్పు కదండి. గంజాయి రాష్ట్రంలో ఎట్టుందండి ఒకప్పుడు.